నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మైపాల్ యాదవ్ ఉన్నారు. మాట్లాడదాం తెలంగాణ రాజకీయాల పరిస్థితులు గాని, ఎమ్మెల్యే ఇష్యూస్ ప్రధానంగా సీఎం వ్యాఖ్యలు, భాష దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్యేల ఇష్యూ నడుస్తుంది కాబట్టి చెప్పాలంటే పాడి కౌశిక్ రెడ్డి, ఆ పాడి కౌశిక్ రెడ్డి, ఇటు గాంధీ, ఆర్కేపూడి గాంధీ. మరి ఏంది మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? ఏం చూస్తామండి, ఈ రెండు బజారు రౌడీ పార్టీలు బజార్లో పడి కొట్టుకుంటున్నాయి. మళ్ళీ వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఏం చేస్తుర్రో మరి మనకు తెలియట్లే. ఆ 80,000 పుస్తకం చదివినైనా బయటకు వచ్చి, అరే కౌశిక్ రెడ్డి అట్లా మాట్లాడకరా, చీరలు గాజులు ఎందుకు పెడుతున్నావు, మీ తల్లి చీర కట్టుకుంటది, మా తల్లి చీర కట్టుకుంటది, మీ ఇంట్లో ఆడోళ్ళు చీర కట్టుకుంటారు, నా ఇంట్లో ఆడోళ్ళు చీర కట్టుకుంటారు, అయినా చెప్తలే. పైనుంచి మరి ఇన్ని రోజులు ఇప్పుడు మహేష్ గౌడ్ నిన్న ప్రమాణ స్వీకారం చేసిండు, కానీ అంతకుముందు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయిననే ఇదైనా ఆయననే మరి కంట్రోల్ చేయాల్సింది పోయి ఆయన మాటలు వింటుంటే మీరు ఒకసారి చూద్దాం. మళ్ళీ అంత జనాలకు కూడా తెలవాలి. రేవంత్ రెడ్డికి రోజు రోజుకు నాకెందుకు ఆయన కొంచెం డిప్రెషన్లు, ఫ్రస్ట్రేషన్ అంటే అయితుండా, డైవర్ట్ చేద్దాం అనుకుంటుండా. అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి భాష ఇది కరెక్టేనా? కరెక్ట్ భాష ఇది అదే. ఇప్పుడు ఆయన వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలను, కార్యకర్తల మీద దాడులు చేస్తామనే ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళు చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు రాసుకుందామని. ఇది ఎట్లుంది తెలుసా, రెండు రౌడీ గ్యాంగులు ఉంటాయి కదా, దూల్పేట గ్యాంగ్, మలక్పేట గ్యాంగ్ అని. ఇప్పుడు దూల్పేట వచ్చి మలక్పేట మీద, మలక్పేట దూల్పేట మీద వచ్చినాక మేము చింతపండు చేసినాం రా అని రౌడీలు సెలబ్రేట్ చేసుకుంటారు కదా లాంగ్వేజ్ తో. అవునరా మా ఇంటికి వస్తే చింతపండు చేస్తామంటారు. అసలు ఆయన మాట్లాడుతుంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి సీఎం అనేది అందరు మర్చిపోతారు. అంతే. అంటే ఒకటి అంటే ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ కూడా ఎక్కడ డిసైడ్ చేయలే, నేను కాంగ్రెస్ కి వెళ్ళినా అని డిసైడ్ చేయట్లే. దేవుడి కండువా అంటుండు ఇప్పుడు. మరి సీఎం స్థాయి వ్యక్తి మా ఇంటికి వస్తాను, మా ఇంటికి వస్తే చింతపండు చేస్తారు. ఈయన చెప్పేది ఏంటంటే జాయిన్ అయ్యిందని నేను చెప్తున్నాడు. మళ్ళీ నిన్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆడు మా పార్టీ వాడు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకుని కాంగ్రెస్ మీద పడ్డా ఏందని ఆయన ఆయన అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ చాలా మంది అంటారు. క్లారిటీ ఏంటంటే ఆయన ఇప్పుడు సీఎం అయితే ఫైనల్ కదా. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పాపం ఆయన చిన్నోడు పిల్లగాడు, అంజన్ కుమార్ యాదవ్ అసలు పెద్దల సభలో చిన్నోడికి ఇచ్చుడే తప్పు, పెద్దోడికి ఇయ్యాల. ఇయ్యాల్సి వస్తే అదే రాజ్యసభ అంజన్ కుమార్ యాదవ్ కి ఇవ్వచ్చు కదా. పెద్దల సభలో రాజ్యసభకు పెద్దోళ్ళని సెలెక్ట్ చేస్తారు అబ్బా, దాదాపు ఒక 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఇవ్వాలి. అంజన్ కుమార్ యాదవ్ కు అన్నకు రాజ్యసభ ఇచ్చి ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సింది పోయి ఈయనకి రాజ్యసభ ఇచ్చి అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో కూర్చుని పెట్టారు. అంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు ఎర్రిపప్ప చేస్తున్నారు. అంటే మీరు ఇట్లా మాట్లాడని చెప్పేది ఈయన డైరెక్షన్ లేకుండా వాళ్ళు చెప్పారు, వీళ్ళని ఇట్లా చెప్పియడం. తర్వాత ఈయన మా వాళ్ళ ఇంటి మీదకి వస్తే చింతపండు చేస్తారనమాట. అంటే ఏం చెప్తారు, ఇక గాంధీని పంపింది మీరేనా మరి సీఎం అంటే? ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది ఏంది, గాంధీని వాళ్ళ అనుచరులను, కార్పొరేటర్లను పంపి చింతపండు చేసి రమ్మని చెప్పి నేనేనన్నట్టు. మరి అంతే ఒప్పుకున్నా. నిజం చెప్పాలి, నేను అన్ని చింతపండు అది అంటాడు కానీ నాకు నిజంగా ఎవరిని చింతపండు చేసినట్టు కూడా అనిపించలేదబ్బా. అంటే విచిత్రం. నాకు తెలిసి కౌశిక్ రెడ్డికి ఒక్క దెబ్బ తగలలే. మా అంటే పూల కుండీలు వాళ్ళ కొట్టవచ్చు, అద్దాలు పగల కొట్టవచ్చు. దానికి వాడు శ్రీమంతుడు స్టైల్లో కేటీఆర్ అమెరికాకి వెళ్ళి దిగి, వాడు ఫ్లైట్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి వాడు తక్కువ టిక్కేసుకొని కౌశిక్ రెడ్డి కూతురునమ్మ రామ్మ ఎట్లున్నావు ఇది అనడము, కౌశిక్ రెడ్డి రిసీవ్ చేసుకోవడం. అంటే ఒక సినిమాలో స్క్రిప్ట్ చూసినట్టే. ఇది ఒక ఎట్లా పూరి జగన్నాథ్ సినిమాలో, పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్కు తర్వాత ఇంకొక విలన్ కు జరుగుతుంటది కదా, ఇట్లా వాడి మీద షూట్ చేయడం, వాడి మీద షూట్ చేయడం. అసలు రౌడీలే ఈ రకంగా బిహేవ్ చేస్తే అంటే రాజకీయాలలోకి రౌడీలు ఎంటర్ అయ్యారు, మొత్తం రౌడీలదే నడుస్తుంది. ఇది యువత కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు వైపులా తప్పు ఉంది అంటాను నేను. కౌశిక్ రెడ్డి గాజులు గీజులు పంపి టెంప్ట్ చేయడం తప్పే, వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీదకి దాడి చేయడం తప్పే. ఇదంతా మాకేమనిపిస్తుంది, ఇదంతా షేర్లింగం పల్లి చుట్టే తిరుగుతున్నాయి కుట్రలు, కుతంత్రాలు, కూల్చివేతలు. ఆ అది సున్నప్ చెరువు దగ్గర ఆ డింగాన్ చేస్తే వాళ్ళు మేము 15 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, మేము పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామని వాళ్ళు డింగాన్ చేసిర్రు.
మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు డైవర్ట్ అంతా ఇప్పుడు కౌశిక్ రెడ్డిలో బలిక బకరైతుండు అంటే జనాలు అందరు చూస్తుర్రు. వీడు క్రికెటర్ అంటాడు, స్పీడ్ బౌలర్ అంటాడు, మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంటాడు, బెస్ట్ ఫీల్డర్ అంటాడు. కానీ నిజ జీవితంలో రాజకీయాల్లో ఇంత బఫూన్ గాడు అవుతుండు, ఇంత బేకార్ గాడు అవుతుండు, ఇంత లత్కోర్ గాడు అవుతుండు, లఫుట్ గాడు అవుతుందని పబ్లిక్ అనుకుంటారు. ఇది కేసీఆర్ తెలియకుండా బాద్షాలో బ్రహ్మానందంను వాడుకున్నట్టు కౌశిక్ రెడ్డిని వాడుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి కూడా కౌశిక్ రెడ్డి ఎట్లా బకరా కావడానికి వచ్చిండు కదా, డ్రీమ్ మిషన్ పెట్టి వీణి ఆడుకుంటారు. ఇప్పుడు డ్రీమ్ మిషన్ లో ఉన్నాడు కౌశిక్ రెడ్డి. అదే ప్లేయర్ కౌశిక్ రెడ్డి ప్లేయర్ కౌశిక్ రెడ్డితో ఆట ఆడి సినిమా చూపిస్తారు, ఫుల్ ఎంటర్టైన్ సినిమా. కానీ ఇంత జరుగుతున్నాయి అంటే ఒక అంశం ప్రధానంగా మాట్లాడుకుంటే స్టూడెంట్ అంశాలు జరిగినాయి మొన్నటి దాకా. ఇప్పుడు ఉద్యోగాలు రాక చాలా మంది కొట్లాడిన పరిస్థితి, గ్రూప్ 1 వాళ్ళు మనం కూడా సపోర్ట్. మరి ఆ తర్వాత కూడా రైతులు రోడ్డెక్కి మాకు రుణమాఫీ అవ్వలేదు, మేము చచ్చిపోతున్నాను వాళ్ళు కొట్లాడి, అది కూడా ఒక రకంగా డైవర్. నిన్న వరద బాధితులు కూడా వరద బాధితులకు సాయం అందాక వాళ్ళు కొట్లాడడం జరిగింది. ఇంత జరుగుతున్నా ఒక ప్రతిపక్ష నాయకుడు, బాధ్యత కలిగిన వ్యక్తి, ప్రజలే ప్రతిపక్ష నాయకుడిగా అతనికి ఛాన్స్ ఇచ్చింది. మరి ఆయన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లా? అంటే కనీసం బయటకు వచ్చి అరే నేనున్నారా మీకు సపోర్ట్ అని ఒక అంశం వాళ్ళకి సపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నట్టు కేసీఆర్. ఆయన మొదటి నుంచి అంతే అండి, ఎవడెటు చచ్చిపోయినా పట్టించుకోడు. అనవసరంగా జయశంకర్ సారు, పాషం యాదగిరి అన్న, వి ప్రకాష్ అన్న, వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళంతా కూడా ఈ కోదండరాము వాళ్ళు వీళ్ళంతా తీసుకొచ్చి గాదయ్యన్న వాళ్ళు వీళ్ళు సీనియర్ పత్రికేయులు తీసుకొచ్చి మన మెడకు దుడ్డును అంటగట్టిర్రు. అప్పుడైనా సెంట్రల్ మినిస్టర్లు ఫోన్ చేసినా, పిఎం మన్మోహన్ సింగ్ పేషెంట్ నుంచి ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదట. ఏం చేస్తుందంటే బిజీ ఉన్నాడని చెప్పాలన్నట. ఏం చేస్తాడంటే గురుక కొట్టి పండుకోవడం, పెగ్గు తాగడం. సార్ మూడ్ లో ఉన్నప్పుడే ఫోన్ లిఫ్ట్ చేస్తాడట. మొదటి నుంచైనా మెంటాలిటీ అంతే. ఆయన సరిగ్గా ఇల్లును కూడా పట్టించుకోకపోయేది కాదు, ఏం రోజులకు రోజులు ఢిల్లీలో పోయి ఉండేదట. మరి అదే పరిస్థితి ఇప్పుడు అట్లనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పటికీ కరెక్ట్ కాదు. అప్పుడు బలవంతంగా తీసుకొచ్చిర్రు, ఇప్పుడు ఆ బొమ్మనంలో పెట్టి, కేసీఆర్ అంటూ కూడా ఒక బొమ్మనే అక్కడ పెట్టి ఆయన అది ఇది అని ఇప్పుడు కీడ హరీష్ రావు, కేటీఆర్ ఈ భజన బ్యాచ్ అంతా నడిపిస్తుంది. నిజంగా అటర్ ఫ్లాప్ అండి. ఇప్పుడు మనం ఛానళ్ళు అవి వెళ్ళి కొంత పని చేస్తున్నాయి కానీ ఒక ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డి గారికి సిగ్గు శరం ఉంటే గాంధీ మీద మాట్లాడే బదులు వాడు వెళ్ళి ఖమ్మంలో పని చేయొచ్చు కదా. వాడికి వీలైనంత కాడికి సాయం చేసి ప్రభుత్వం సాయం చేయాలని నువ్వు దాని మీద ఛాలెంజ్ చూసి ఖమ్మంలో ఒక రూమ్ తీసుకొని ఉండాల్సింది పోయి అసలు గాంధీ ఇండ్లు ఉంటాయింది అండ్లు ఉంటాయింది. ఇప్పుడు టాపిక్ ఏంది? ఇప్పుడు ఆ సందర్భం కూడా కాదు కదా. ఇప్పుడు గాంధీ టాపిక్ ఎందుకు వచ్చింది కౌశిక్ రెడ్డి కానీ నాకు పిచ్చి డౌట్ వస్తుంది. వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలో గాంధీ కనపడుతుంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు చంపారు, గాంధీ మాత్రమే టార్గెట్ అయింది. ఇప్పుడు చేవెళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, మరి ఆయన మీద టార్గెట్ లేదు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మీద టార్గెట్ లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఆయన మీద టార్గెట్. పెద్ద ఆయన మైపాల్ రెడ్డి ఉన్నాడు పక్కకి పటాన్చేరు. మరి మరి ఎవరి మీద లేదు, గాంధీ మీదనే ఎందుకు డౌట్ వస్తుంది నాకు? ఇది చిత్రం ఉంది. పోనీ ఈ గాంధీ అయినా కూడా ఎందుకు మరి నేను పార్టీలోకి వెళ్ళినా అంటే వెళ్ళినా అని చెప్పాలా లేదా? ఈయన తెలివి కన్ఫర్మేషన్ ఇస్తే కోర్టులో ఇప్పుడు దేవుడు కండు వేసుకుంటున్నా అది కాంగ్రెస్ కండువ కాదన్నాడు. ఒకవేళ దేవుడు కండు వేసుకోవాలనుకుంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు, దగ్గరలోనే పెద్దమ్మ తల్లి ఉంటది, పంతులతో వేయించుకోవచ్చు. రేవంత్ రెడ్డితో కండువ ఎందుకు వేయించుకోవాలి? అంటే రేవంత్ రెడ్డి ఏమైనా పూజారి పని చేస్తున్నాడు? ఆరతి ఇచ్చి బొట్టు పెట్టి ఆ తర్వాత ప్రసాదం ఇచ్చి కండువ కప్పడానికి రేవంత్ రెడ్డి ఎవడు? కానీ ఇప్పుడు ఇచ్చిన టీపీసీసీ పదవి మీకు క్లియర్ గా అర్థమవుతుందంటే ప్రతి ఒక్కడు నటిస్తురండి. చిరంజీవి సినిమాలలో నటిస్తాడు, వీళ్ళు నిజ జీవితంలో నటిస్తున్నారు. అది